ప్రభు నామం పేరిట అందరికీ వందనాలు. ఈ లింట్ డేస్ శ్రమల కాలం, ఈ ఉపవాస ప్రార్థనలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఒక ఆశీర్వాదాలు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మరి ఈరోజు వాక్యాన్ని మనం చూసుకున్నట్టుకుంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తున్నాము. మరి ముందు కూడా మనము యెషయా గ్రంథం 58లో 3లో కూడా మనము 27 ఆశీర్వాదం అనే మెట్టును మనం చూస్తున్నాం. ఈరోజు 28వ మెట్టు కూడా ఈ యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయంలో 5వ వచనంలోనే ఈ మెట్టు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా ఈ మెట్టు కూడా మనకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడిలో మనము వెతుకుతున్నప్పుడు శ్రమలు అనేక వస్తుంటాయి, ఇబ్బందులనే అనేక వస్తుంటాయి. అయితే ఆ ఇబ్బందులను బట్టి, ఆ శ్రమలను బట్టి దేవుడు మన ఉపవాసం వింటలేదేమో, మన ప్రార్థన అంగీకరించట్లేదేమో, దేవాతి దేవుడు దృష్టికి మనం అంగీకారంగా లేమేమోనని మనం నిందించుకుంటూ ఉంటాం. అయితే ఈ ఒక ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి ప్రార్థన వినగలిగిన దేవుడు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, చెవునొగ్గి నేను ప్రార్థన వినగలిగిన దేవుడిని, నా బిడ్డలు నా కొరకు మొరపెడుతున్నప్పుడు వారు మొర ఆలకించగలిగిన దేవుడిని అని చెప్తున్నాడు. ఆయన వింటాడు, ఆలకిస్తాడు, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. ఈ 3 జరుగుతాయి ఖచ్చితంగా. అయితే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు వింటలేదేమో, సహకారుడిగా లేడేమోనని బాధపడద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ ఒక్క 28వ మెట్టు ఏంటి అని నువ్వంటే, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వింటున్నాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, నీ ప్రార్థనకు నేను ప్రత్యుత్తరము సమాధానం ఇవ్వబోతున్నాను. అయితే రోజులు దగ్గరగానే ఉన్నాయి, సమీపంగానే ఉన్నాయి, భయపడాల్సిన అవసరము లేదు. భయపడకు, దడియకు, కుంగిపోకు, నేను నీకు కేడమై ఉన్నాను అంటున్నాడు. కాకపోతే మనలో ఉన్న కొన్ని క్రియలను బట్టి, మనలో ఉన్న కొన్ని వ్యసనాలను బట్టి వాటిని దేవుడు పరిశుద్ధంగా మార్చుట కొరకే మనకి ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ బాధలు. అంతేకాని ఇంత మాత్రాన్ని దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వింటలేదని కాదు. వాటిని తీసివేసుకోవాలి మనం. దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నాలో ఫలించని ప్రతి తీగను తీసివేయాలంటాడు కదా. అలాగే మనలో ఉన్న కొన్ని వ్యసనాలను తీసివేయాలి దేవుడి కోసం. దేవుడి ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనలో ఉన్న వ్యసనాలను తీసివేయాలి. మనం వ్యతిరేకమైన వ్యసనాలను తీసివేయాలి, జగడాలనే వ్యసనాన్ని తీసివేయాల, కుట్ర, కుతంత్రాలు, వ్యసనము, కుళ్ళు, ఇవన్నీ వ్యసనాలను తీసేయాలి. అవింటే మనం ఫలించలేము దేవుళ్ళు. మనం ఉపవాస ప్రార్థనలే కాదు, దొల్లాడి కన్నీటి ప్రార్థన చేసినా మనం ఫలించలేము. మనం ఫలించాలంటే మనలో ఉన్న క్రియలను తీసివేయాల, విడిచిపెట్టేసేయాల. వాటిని ఎప్పుడు కూడా మళ్ళీ మన జీవితంలోకి రానికూడదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన శ్రమలు పోయి, మన కష్టాలు పోయి, దేవుడి ఆశీర్వాదాలు మనకు రావాలంటే, దేవుడిలో ఫలించని తీగలు ఏవైతే ఉన్నాయో, దేవుడికి వ్యతిరేకమైన తీగలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయండి. వాటిని తీసివేస్తే నీ ఫలింపు ఎంత ఫలింపు అంటే, ఆయన అంచెలంచెలుగా ఫలించేవాడు, అంచెలంచెలుగా ఫలింపు ఇచ్చేవాడు. 30 దంతులు, 60 దంతులు, 100ంతలుగా, స్టెప్పులుగా నిన్ను ఫలింపు చేస్తూనే వస్తాడు దేవుడు. ఫైనల్ గా స్థిరపరుస్తాడు. స్థిరపరిచే ఆశీర్వాదం, ఫలింపు నీకు రావాలంటే, నీ ఉపవాస ప్రార్థనకి జవాబు, సమాధానం దేవుడు ఇవ్వాలంటే మనలో ఉన్నవి తీసివేద్దాము. అప్పుడు దేవుడు వినగలిగిన వాడు, చూడగలిగిన వాడు, గ్రహించగలిగిన వాడు, ఉత్తరం ఇవ్వగలిగిన వాడని, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణను బట్టి, ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలను బట్టి మనమే సాక్షిగా సంఘం ఎదుట, ప్రజల ఎదుట, మన కుటుంబం ఎదుట మనమే సాక్షులుగా నిలబడతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన ప్రార్థనకి ప్రత్యుత్తరము సమాధానం ఇచ్చునుగాక. తప్పకుండా మరి దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. మరి నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదని నువ్వు ప్రయాసపడే కన్నా, నీలో ఉన్న గెజ్జి తీగలేమున్నాయో, నీలో ఉన్న పనికిరాని తీగలేమున్నాయో వాటిని తీసివేసి దేవుడి వద్ద మొరపెట్టు. తప్పకుండా దేవుడు నిన్ను 100ంతల ఫలించేలా, నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిన్ను దీవించి ఆశీర్వదించి 100ంతల ఫలాలు నీకు అందించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం నీకు నచ్చితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వాక్యాన్ని కూడా అనేకరికి ఫార్వర్డ్ చేయండి. దయచేసి ఒక లైక్ చేయండి. ప్రైజ్ లార్డ్.